శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమోऽस्तु ते వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. శ్రీమాత్రే నమః. వ్యాస భగవానుడు మనకు అందించిన శ్రీదేవి భాగవత పురాణాన్ని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగులోకి అనువదించారు. ఆ పురాణాన్ని మనం ఇప్పుడు చదువుతున్నాం. పంచమ స్కంధంలో ఉన్నాం. వ్యాస మహర్షి జనమేజయుడికి దేవీ భాగవత గాథలను తెలియచేస్తున్నారు. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని దేవీ భాగవత గాథలను తెలియచేస్తున్నారు. దేవి మహాత్మ్యాన్ని గురించి చెప్తూ శుంభ నిశుంభుల గాథను జనమేజయుడికి వ్యాస భగవానుడు చెప్తున్నాడు. శుంభ నిశుంభుల అరాచకాలు తట్టుకోలేని దేవతలందరూ అమ్మవారిని స్తుతించారు. అమ్మవారు ప్రసన్న అయ్యి కౌశికి రూపంలోకి కాళికా రూపంలోకి ఆమె అవతరించింది. ఆ గాథని ఈ సంచికలో చూస్తున్నాం. దేవతల దీనాలాపాలను అభ్యర్థనలను ఆలకించిన జగదంబిక అభయం ఇచ్చింది. దానవ సంహారం చేస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను అంది. అంటూనే ఆ హిమగిరి తనయ తన శరీరంలోంచి మరొక స్త్రీమూర్తిని ఆవిర్భవింపజేసింది. ఆ అంబికను కౌశికి అని ముల్లోకాలు కీర్తించాయి. కోశములోంచి వచ్చింది కాబట్టి అమ్మవారు కౌశికి అయ్యింది. కౌశికి ఆవిర్భావం అయ్యాక పార్వతీదేవి గౌరిగా ఉన్న తన శరీర రంగును మార్చుకుంది. నల్లని కాటుక రంగులోకి మారిపోయింది. కాళిక అనే సకల దేవతలు స్తుతించారు. కదిలితే మసి రాలుతుందన్నంత మహాఘోర రూపంలో ఉంది ఆవిడ. కౌశికి రూపం, కాళికా రూపం, రాక్షసులను కూడా హడలెత్తించే కారు నలుపు కాళరాత్రి లాంటి రూపం. కౌశికి రూపంలో అంబిక మాత్రం సౌందర్య పరసీమగానే ఉంది. సర్వభూషణ సంయుక్త లావణ్య రాశి. ఏవం సుత తదా దేవి దైవతైః శత్రుతాపితైః స్వశరీరాత్ పరం రూపం ప్రాదుర్భూతం చకారః. పార్వత్యాస్తు శరీరాద్వై నిస్పృతా చాంబికా యదా కౌశికీతి నమస్తేషు తతో లోకేషు పఠ్యతే. నిస్సృతాయాంతు తస్యాంస పార్వతీ తను వ్యత్యయాత్ కృష్ణరూపాథ సంజాత కాళికా సా ప్రకీర్తిత. మషీవర్ణా మహాఘోర దైత్యానాం భయవర్ధిని కాళరాత్రీతి సా ప్రోక్త సర్వకామఫలప్రదా. అంబికాయాః పరం రూపం మనోహరం సర్వభూషణ సంయుక్తం లావణ్యగుణ సంయుతం. అంబికాదేవి చిరునవ్వులు చిందిస్తూ నిలబడింది. నివ్వెరపై చూస్తున్న దేవతలను మరోసారి పలకరించింది. దేవతలారా, నిర్భయంగా ఉండండి. మీ శత్రువులను సంహరిస్తాను. కర్తవ్యం కర్తవ్యమే. ఇంకా చూడండి, రణరంగంలో వీర విహారం చేస్తాను. శుంభ నిశుంభాదులను మట్టుపెట్టి మీకు ఆనందం కలిగిస్తాను అంటూనే తన మృగేంద్ర వాహనాన్ని అధిరోహించింది అమ్మవారు. కాళికాదేవిని పార్శ్వభాగంలో కూర్చోబెట్టుకుంది. శుంభుడి రాజధానికి చేరుకుంది. రాజధానికి సమీపంలో ఉన్న ఉద్యానవనంలో దిగింది. కాళికను ఎట్ట ఎదుట శ్రోతగా కూర్చోబెట్టుకొని తాను అత్యద్భుతమైన సంగీతాన్ని పాడడం ఆరంభించింది.
ఆ జగన్మోహన సంగీతానికి చరాచర జగత్తు పరవశించింది. కోకిలలు సిగ్గుతో తల వంచుకున్నాయి. లేడి కూనలు మేత మాని చెవులు రిక్కించి నిలిచిపోయాయి. పుట్టలలో నుండి పాములు పడగలు బయటికి పెట్టి శిరకంపాలు చేస్తున్నాయి. ఆకాశంలో అదృశ్య రూపాలలో ఉన్న దేవతలు అచ్చమైన ఆ నాదానందాన్ని తొలిసారిగా సవి చూస్తున్నారు. ఆ సమయానికి చండముండాసురులిద్దరూ వాహ్యాళిగా అటువైపుకు వచ్చారు. గానానికి అకృష్టులై అప్రయత్నంగా అక్కడికి వచ్చి గానం చేస్తున్న అంబికామూర్తిని చూశారు. ఎదుట కూర్చున్న కాళికాదేవిని కూడా చూశారు. ఆ దివ్య గాన సౌందర్యానికి, గాత్ర సౌందర్యానికి ముగ్ధులయ్యారు, ఆశ్చర్యచకితులయ్యారు. పరుగు పరుగున వెళ్ళి తమ ప్రభువు శుంభుడి సన్నిధిలో వాలారు. శిరస్సు వంచి నమస్కరించి మధురాతి మధురంగా ఇలా పలికారు. చండముండాసురులిద్దరు దానవరాజా శుంభుడితో చెప్తున్నారు. దివ్యతేజీ, హిమాలయాల నుంచి ఒక సుందరాంగి వచ్చింది. కామమోహిని అంటే అతిశయోక్తి కాదు. రాక్షసులకు అన్నీ కామంగానే కనిపిస్తాయి. సింహవాహనాన్ని అధిరోహించి కూర్చుంది. దేవ గంధర్వ లోకాలన్నీ తిరిగిన వాళ్ళమే కదా, ఎక్కడ ఇంతవరకు ఇలాంటి సౌందర్య రాశిని చూడలేదంటే నమ్మండి. కనీసం వినలేదు కూడా. అందానికి తగినట్లే జగన్మోహనంగా సంగీతం పాడుతోంది. లేడి కూనలు ఆ మధుర స్వరానికి సమ్మోహితాలై ఆవిడ చుట్టూ చేరి నిశ్చేష్టంగా నిలబడి వింటున్నాయి. ఈవిడ ఎవరో, ఎవరి అమ్మాయో, ఎందుకోసం ఇక్కడికి వచ్చిందో ఏమిటో తెలుసుకో. నువ్వు పరిగ్రహించడానికి అన్ని విధాల తగిన కామినీమణి అని మాకు అనిపించి పరుగు పరుగున వచ్చి నీకు విన్నవిస్తున్నాం. ఆ కళ్యాణలోచన ఎవరో తెలుసుకొని ఇంటికి ఆహ్వానించి ఇల్లాలిని చేసుకో. ఇలాంటి నారీమణి మరి దొరుకుతుందని మేము అనుకోం. దేవతల రత్నరాశులన్నీ కొల్లగొట్టావు కదా, ఈ నారీ రత్నం కూడా నీకు దక్కితే శోభాయమానంగా ఉంటుంది. ఐరావతం, ఉచ్చైశ్రవం, పుష్పకం, కుబేరుడి నిధులు, వరుణుడి శితఛత్రం, పారిజాతం, కామధేనువు, వరుణపాశం, యమదండం ఇలాంటివన్నీ కూడా బలాత్కారంగా దేవతల దగ్గర నుంచి లాక్కున్నావు కదా. నీకు హడిలిపోయి సముద్రుడు అనంత రత్నరాశులను బహూకరించాడు కదా. వాడిపోని పుష్పమాలికను కానుక పెట్టాడు. సరే, మేనకాది అప్సరసలందరూ నీకు పరిచారికలై ఊడిగమే చేస్తున్నారు. ఇలా సృష్టిలో ఉత్తమోత్తమమైనవన్నీ కూడా ప్రతిదీ బలాత్కారంగానే అయినా నీ అధీనంలోకి వచ్చింది కదా. మరి ఇంకా ఈ కాంతారత్నం కూడా నీకు చేరితే నీ ఐశ్వర్యానికి, శౌర్యానికి పరిపూర్ణత సిద్ధిస్తుంది. ఇన్నింటిని దక్కించుకున్నవాడెవడు ఈవిడను వదిలిపెట్టడు. ఇప్పటి వరకు నీ ఇంటిలో ఉన్న రత్నాలన్నిటికంటే ఈమె రాకతో సార్థక్యం చేకూరుతుంది. లేదంటే ఆ రత్నరాశులన్నీ కూడా మామూలుగా ఉంటాయి. అంతటి కన్యారత్నం ఈవిడ. కనీ విని ఎరగని సౌందర్యం. గట్టిగా ప్రయత్నించి సొంతం చేసుకో అన్నారు చండముండాసురులిద్దరు. సర్వాణి తే గృహస్థాని రత్నాని విశదాన్యథ అనయా సంభవిష్యంతి రత్నభూతాని భూపతే. ఇలా వాళ్ళిద్దరు మాట్లాడేసరికి మధురంగా, మధురాక్షరంగా చండముండాసురులు చెప్పిన ఆ వార్తా విశేషాన్ని చాలా కులాసాగా ఆలకించాడు శుంభుడు. ముఖం వికసించింది. సన్నిధిలో ఉన్న సుగ్రీవుడు అనే మంత్రిని పిలిచాడు. సుగ్రీవుడిని ఆజ్ఞాపించాడు. ఓ నర్మ సచివ, సుగ్రీవ దానవ, సుగ్రీవుడు అనే రాక్షసుడు, దౌత్యం నిర్వహించవయ్యా. నువ్వు విచక్షణుడివి కదా, నిపుణుడివి, కార్యం సాధించుకురా. అక్కడికి వెళ్ళి ఏది చెప్పాలో, ఎలా చెప్పాలో అలా చెప్పి ఆ కృసోదరిని తనంత తానుగా ఇక్కడికి వచ్చేటట్లు చెయ్యి. నీకు తెలుసు కదా, అబలామణుల దగ్గర భేద దండోపాయాలు పనికిరావు.
కేవలం సామదానాలే ఉపయోగించాలి అని శృంగార కోవిదులు చెప్తున్నారు కదా. భేదోపాయం వల్ల రసాభాసం, దండోపాయం వల్ల రసభంగం. అందుకని అవి సుతరాము పనికిరావు. నీ వంటి నేర్పర్లు పూనుకుని సామదానాలను మధుర వాక్యాలతో మిళాయిస్తే వశంకాని కామినీమణి ఉంటుందా? జయస్తు, వెళ్ళిరా అని చెప్పి పంపించాడు శుంభుడు. ఆ దానవ సుగ్రీవాసురుడు ఆ ఉద్యానవనం చేరుకున్నాడు. సింహవాసానం మీద మూర్తీభవించిన సౌందర్య రాశిని చూశాడు. సరాసరి వెళ్ళి సాష్టాంగ పడ్డాడు. సుకుమారంగా మధురాతి మధురంగా సంభాషించాడు. చాలా ఇష్టంగా మాట్లాడాడు. సుందర వదనారవింద అమ్మవారితో అంటున్నాడు, శుంభుడు అనే దానవ చక్రవర్తిని గురించి ఎప్పుడైనా విన్నావా? సర్వాంగ సుందరుడు, ముల్లోకాలకు అధిపతి, ఇంద్రుడు మొదలైన దిక్పాలకులనందరినీ జయించిన సూర్యుడు, వీరుడును. ఆ మహారాజు పంపితే నేను ఇలా నీ దగ్గరికి వచ్చాను. నీ రూప సౌందర్యం గురించి ఆ మహాత్ముడు ఇప్పుడే విన్నాడు. విన్నప్పటి నుంచి మనస్సంతా నీకే అర్పించి మథన పడిపోతున్నాడు. ప్రేమపూర్వకంగా మా దానవ చక్రవర్తి చెప్పమన్న ఒకే ఒక్క మాట చెప్తున్నాను, ఆలకించు. నీకు సాష్టాంగపడి మరీ చెప్తున్నాను సుమా, గ్రహించుకో. ఓ సుందరి, నా రాజు ఇలా అన్నాడు, నీతో చెప్పమన్నాడు. సుందరి, నేను త్రిలోకాధిపతిని, యజ్ఞ భాగాలను నేనే స్వీకరిస్తున్నాను. శుంభుడు చెప్తున్న మాట ఇది. స్వర్గలోక సారాన్నంతటిని ఇక్కడ ఈ పాతాళంలో కూర్చునే హరించాను. రత్నవిహీనను చేసేశాను. దేవతల దగ్గరున్న విలువైన వస్తువులన్నింటినీ బలాత్కారంగా అపహరించి తెచ్చుకున్నాను. ముల్లోకాలలోనూ సర్వరత్నాలకు నేనే అధిపతిని. దేవ దానవ మానవ జాతులన్నీ నా చెప్పు చేతల్లో ఉన్నాయి. ఇంతటి మహావీరుణ్ణైనా నీ సౌందర్యాది గుణాలను విని ఆకర్షితుడినై నీకు దాసుణ్ణయ్యాను. ఏం చేయమంటావు చెప్పు? నా మనస్సు నీ అధీనం అయిపోయింది. రంభోరు, ఆజ్ఞాపించు. నీ సేవకుణ్ణి నేను. నువ్వు ఏది చెయ్యమంటే అది చేస్తాను. అందాల రాశి, మన్మధుడి బాణాల నుంచి నన్ను కాపాడు. వాలుచూపుల చిన్నదానా, ఈ మన్మధార్తుడి మీద కాసింత దయ చూపించు. నన్ను వరించి నీ ఇచ్చ వచ్చినట్టు క్రీడించు. సదా సౌభాగ్యవతవై వర్ధిల్లు అని శుంభుడు చెప్పాడు అని సుగ్రీవాసురుడు అమ్మవారికి చెప్పాడు. ఓ మదమంథర, ఇది మా ప్రభువు సందేశం. విన్నావు కదా? జాగ్రత్తగా ఆలోచించి ప్రేమగా మధురంగా ఏం చెప్తావో చెప్పు. అది యథాతథంగా తీసుకెళ్ళి ఆయనకి విన్నవిస్తాను అని ప్రసంగం ముగించాడు సుగ్రీవుడు. జనక మహారాజు జనమేజయుడికి వ్యాస భగవానుడు ఈ గాథంతా తెలియజేస్తున్నారు. అంబిక ముఖం మీద ఒక లేత చిరునవ్వు విరిసింది. అమ్మవారు సౌమ్యంగా బదులు పలికింది. దానవదూత, శుంభుడినే కాదు నిశుంభుడిని కూడా నేను ఎరుగుదును. మహాబలశాలులు కదా. నీ ప్రభువు సకల దేవతలను జయించాడు, సకల శత్రువులను హరించాడు, సర్వ సద్గుణాలకు రాసి, సర్వ సంపదలకు భోక్త, మహాదాత, శూరాధినేత. ఇంకా రూపంలో అచ్చం మన్మధుడేట. 23 లక్షణాలు ఉన్నాయట. పైగా దేవ మానవ పురుష జాతులకు అవధ్యుడు కూడా అన్నట్టు కదా. అవునా? ఇవన్నీ తెలిసే అంతటి మహాసురుణ్ణి ఒకసారి కళ్ళారా చూద్దామనిపించి ఇలా వచ్చాను. నా అంతటి నేనే వచ్చాను, రావద్దు? రత్నం తన శోభను పెంచుకోవడానికి బంగారాన్ని వెతుక్కుంటూ వస్తుంది కదా. అమ్మవారు కూడా సరదాగా మాట్లాడుతోంది. జ్ఞాత్వా సమాగత స్మృత్య ద్రష్టు కామా మహాసురం రత్నం కనకమాయాతి స్వశోభాధిక వృద్ధయే. సుగ్రీవ, నేను వరాన్వేషణలో బయలుదేరాను. చాలా దూరం నుంచి వచ్చాను. స్వర్గంలో దేవతలందరినీ చూశాను, భూలోకంలో మానవ మహావీరులను చూశాను, గంధర్వ యక్ష రాక్షస జాతుల వారిని అందరినీ అవలోకించాను. అందగాళ్ళు చాలామందే కనిపించారు, కానీ అదేమిటో అందరూ నన్ను చూసి భయపడిపోతున్నారు, గజగజ వణికిపోతున్నారు. ఏమిటా అని ఆరాధిస్తే మీ ప్రభువు
శుంభుడికి భయపడుతున్నారు అని తెలిసింది. అదిగో అక్కడ మొట్టమొదటిసారి శుంభుడి గుణగణాలను గురించి విన్నాను. దర్శించాలి అనిపించింది. హుటాహుటిన వచ్చాను. దూత, ఓ మహానుభావ, వెళ్ళు, మీ ప్రభువుకు చెప్పు, ఎవ్వరూ లేనప్పుడు ఏకాంతంగా మృదు మధురంగా నా సందేశం వినిపించు. ఇదిగో జాగ్రత్తగా విను, యథాతథంగా చెప్పాలి సుమా నువ్వు అని అమ్మవారు చెప్తోంది. వీరతాగుణ సమారంభ శుంభ, బలవంతులలోకెల్లా బలవంతుడవని, సుందరులలోకెల్లా సుందరుడవని విన్నాను. దాతవని, సకల దేవ విజేతవని తెలుసుకున్నాను. సర్వ విద్యా పారంగుడవని, సకల సద్గుణ విశారదుడవని గ్రహించాను. ఉన్నత వంశంలో జన్మించావని, దక్షతతో రాజ్యం నిర్మించావని ఆలకించాను. రత్నరాశులను స్వాధీనపరుచుకొని భోగభాగ్యాలను అపారంగా అనుభవిస్తూ ఉన్నావు అని పరికించాను. అందుకే కోరి కోరి నీ నగరానికి వచ్చాను. నేను వరుణ్ణి వెతుక్కుంటున్నాను. ఇంతకాలానికి యోగ్యుడో దొరికావు. నేనే నీకు తగిన దాన్ని. ఇది నిజం. కాకపోతే నాకు చిన్న నియమం ఉంది. ఇక్కడి దాకా వచ్చి చెప్పకపోవడం ఏంటి? చెప్పేస్తున్నాను. చిన్నప్పుడు బాల్య చాపల్యం కొద్దీ నేను ఒక ప్రతిజ్ఞ చేశాను. చెలికత్తలందరూ నన్ను నా బలాన్ని ప్రశంసిస్తుంటే ఉబలాటం ఉండలేక రహస్యంగా ప్రతిజ్ఞ చేశాను. ఏంటో తెలుసా అది? నాతో బల పరాక్రమాలలో సాటి వచ్చేవాడై రణరంగంలో నన్ను జయించిన వాడినే నేను పెళ్ళాడతాను అని ప్రతిజ్ఞ చేశాను. ఆడపిల్లను కదా, అదొక చాపల్యం. నా ప్రతిజ్ఞకు నా చెలికత్తెలందరూ పరిహసించారు, ఆట పట్టించారు. దాంతో నాకు పట్టుదల పెరిగి ప్రతిజ్ఞకు మరింతగా కట్టుబడిపోయాను. వరాన్వేషణలో ఆ దేశము ఈ దేశము తిరుగుతూ ఇక్కడకు వచ్చాను. నువ్వు మహావీరుడివి, మహాశూరుడివి, మహాబలశాలివి. ఇంకా నా బలం అంటావా? ఇదిగో ఈ పాటిది తెలుసుకునే ఉంటావు కదా. అందుచేత ఇలా వచ్చి స్వబలంతో నన్ను జయించు. నన్ను జయించి నా కోరిక తీర్చు. నువ్వు ఒక్కడివే వచ్చినా సరే, తమ్ముడు నిశుంభుడితో కలిసి వచ్చినా సరే, సమరంలో జయించి సుందర నన్ను వివాహం చేసుకో అని అమ్మవారు సరదాగా మాట్లాడింది. అంబిక సందేశాన్ని ఆలకించిన సుగ్రీవుడు ఆశ్చర్యపోయాడు. ఎంత తెలివి తక్కువ దానివే అన్నట్టు ఒక నవ్వు నవ్వాడు. అమ్మాయి, నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏమిటి సాహసం? ఆడదానివి అనిపించుకున్నావు. ఇంద్రాది దేవతలను ఓడించిన చండశాసనుడితో నీకు సమరమా? తలపడతావా? అతన్ని జయించగలిగిన వారు ఈ ముల్లోకాల్లోనే లేరు సుమా. ఇంకో నువ్వెంత? సుందరి, బలాబలాలు తెలుసుకోకుండా ఇలా ఎవరితో పడితే వాళ్ళతో కయ్యానికి కాలు దువ్వకూడదు. సమరాలు గిమరాలు నీకెందుకు కానీ, మా ప్రభువు ఏదో నీ మీద మనసు పడ్డాడు, అంగీకరించి వివాహం చేసుకో, సుఖపడు. మూర్ఖంగా పంతాలకు పోవద్దు. నా మాట విను. శుంభుణ్ణి వరించు లేదా నిశుంభుణ్ణి వరించు. శృంగారం సర్వకోటికి ఆనందదాయకమే అయినా నీలాంటి అందగత్తెలకు, యువతులకు ఇంకా ఆనందదాయకం. ఇప్పుడు నువ్వు నా వెంట రాకపోతే మా ప్రభువుకు కోపం వస్తుంది. సేవకులను పంపించి నిన్ను బలాత్కారంగా తీసుకుపోతాడు. జుట్టు పట్టుకొని లాక్కుపోతారు. అసలే రాక్షసులు శుంభుడి సన్నిధిలో పడేస్తారు. అదెంత అవమానమో ఆలోచించు. సిగ్గును కాపాడుకో. తవ్వంగి, సాహసాలు చెయ్యకు. గౌరవంగా అడిగాడు, గౌరవంగా పద. గౌరవం దక్కించుకో. యుద్ధం ఎక్కడా? ప్రతి సౌఖ్యం ఎక్కడా? సారాసార వివాకం ఉండద్దు. నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు కనుక ఇలాంటి సువర్ణ అవకాశం నీకు లభించింది. శుభప్రదంగా ఉంటుంది. నా మాట విని శుంభుణ్ణో నిశుంభుణ్ణో వివాహం చేసుకో అన్నాడు సుగ్రీవాసురుడు. అమ్మవారు నవ్వింది. దూత, నువ్వు చెప్తున్నదంతా వాస్తవం, అంగీకరిస్తున్నాను. శుంభ నిశుంభులు మహాసూరులని, మహాక్రూరులని కూడా బాగా తెలుసు. కానీ ఏం చేయను? చిన్నప్పటి నా ప్రతిజ్ఞ తీరాలి కదా. లేకపోతే చెలికత్తెల్లో నాకు నగుబాటు అవుతుంది కదా. అవమానం కాదు, సిగ్గుచేటు కాదు. అందువల్ల శుంభుడు కానీ నిశుంభుడు కానీ
ఎవరు బలవత్తరుడైతే వాడే నా భర్త. రమ్మను, నన్ను జయించమను, పాణిగ్రహణం చేయమను. నేనేదో ఈ దేశమో ఆ దేశమో పర్యటిస్తూ యథాలాభంగా ఇటువైపు వచ్చాను. ఒంటరి దాన్ని, పైగా అబలను. వీరధర్మం ఒకసారి గుర్తు చేసుకొని నాకు యుద్ధం అనుగ్రహించమని మీ ప్రభువుకు విన్నవించు. నా చేతిలో శూలం ఉంది. అది చూసి కనుక భయపడేటైతే పాతాళంలోనే ఉండిపోమ్మను. మరి ఇంక బయటికి రావద్దని చెప్పు. స్వర్గాన్ని భూలోకాన్ని వదులుకోమను. సుగ్రీవా, నేనేమైపోతానా అనే బెంగ నీకు అక్కర్లేదు. నీకెందుకు కానీ నువ్వు వెళ్ళు. వెంటనే వెళ్ళి నేను చెప్పింది చెప్పినట్టు చెప్పు మీ ప్రభువుకి. అతడే ఆలోచించుకుంటాడు. ఏది యుక్తం అనిపిస్తే అది చేస్తాడు. పారిపోతాడా వస్తాడా? ఉన్నది ఉన్నట్టు చెప్పడమే కదా దూతగా నీ ధర్మం. అది చెయ్యి చాలు. మిగతా విషయాలు నీకు అనవసరం. వెళ్ళు, త్వరగా వెళ్ళు అంది అమ్మవారు. ఆ సుగ్రీవాసురుడు ఇంకా నోరు మెదపలేదు. హుటాహుటిన శుంభుడిని చేరుకున్నాడు. సాష్టాంగపడి లేచాడు. ఎలా చెబితే ఏం కోపం వస్తుందో అని సంశయిస్తూ ఉపోద్ఘాతంతో ప్రారంభించాడు. మహాప్రభు, శుంభుడితో చెప్తున్నాడు ఈ సుగ్రీవుడు. మహాప్రభు, సత్యము ప్రియకరము ఆయన మాట చెప్పాలి అని పెద్దలంటారు. అందుకని ఆలోచిస్తున్నా. నిజానికి ఈ రెండు లక్షణాలు కలిసున్న మాట చాలా దుర్లభం సుమా. అప్రియం చెప్తే అది సత్యమే అయినా ప్రభువులకి కోపం వస్తుంది. పోనీ ప్రియమే చెబుదామంటే అది అసత్యమై ఆ తర్వాత పీకల మీదకి తెస్తుంది. ఈ అమ్మాయి ఎవరో తెలియదు. ఈ అబల ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, మరి ఆవిడ గారి బలం ఏమిటో నాకు ఏ మాత్రం గోచరం కావడం లేదు. అంత గందరగోళంగా ఉంది. వెళ్ళి చూశానా, యుద్ధమో యుద్ధమో అంటోంది. మహాగర్వంగా ఉంది. చాలా కటువుగా మాట్లాడుతోంది. అయినా నాకెందుకు బాబు, ఆవిడ చెప్పమన్నది చెప్పమన్నట్లు చెబుతున్నాను మహాప్రభో, ఆలకించు. ఆవిడట బాల్యంలో చెలికత్తెల ముందు వినోదం కోసం వివాహ విషయమై ఒక ప్రతిజ్ఞ చేసిందట. ఎవరు ఆవిడను యుద్ధంలో జయించి ఆవిడ గర్వాన్ని వదిలిస్తాడో ఆ సమబలుణ్ణే వివాహం చేసుకుంటుందట. కాబట్టి ఆవిడ ప్రతిజ్ఞ వృధా కాకుండా యుద్ధం చేసి ఆవిడను జయించి వివాహం చేసుకోవాలి అని నీకు విన్నవించమంది ప్రభు ఆ సుందరాంగి. చెప్పేశాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఆవిడ మాత్రం యుద్ధానికి సిద్ధం అంటోంది. కయ్యానికి కాలు దువ్వుతోంది. త్రిశూలం ధరించి సింహవాహనం మీద సిద్ధంగా ఉంది. బాగా ఆలోచించి ఏది యోగ్యమో అది చెయ్యి. సుగ్రీవుడు వణుకుతూ వణుకుతూ జంకుతూ జంకుతూనే విషయం అంతా శుంభుడికి విన్నవించాడు. శుంభుడు శ్రద్ధగా విన్నాడు. పక్కనే కూర్చున్న నిశుంభుడి కేసి చూశాడు. సోదర, కర్తవ్యం ఏమిటో ఆలోచించు. ఒక ఆడది యుద్ధానికి రమ్మని కవ్విస్తోంది. నేనెళ్ళనా, నువ్వు వెళతావా అన్నాడు. అంటే అప్పుడు నిశుంభుడు అన్నాడు, అగ్రజ, నువ్వు వద్దు నేను వద్దు, ఈ మాత్రం దానికి ఆడదాంతో యుద్ధానికి మనం కావాలా? ధూమ్రలోచనుడిని పంపించు, జయించి తీసుకొస్తాడు, వివాహం జరిపిస్తాడు అన్నాడు నిశుంభుడు. అప్పుడు శుంభుడికి ఈ ఆలోచన నచ్చింది. మహాసైన్యంతో వెళ్ళమని ధూమ్రలోచనుణ్ణి ఆజ్ఞాపించాడు. ఆ సుందరాంగిని సంహరించకుండా పట్టి తెమ్మని మరీ మరీ చెప్పాడు. ఆవిడకు సహాయంగా ఏ దేవతలు వచ్చినా ఏ మానవులు వచ్చినా సంహరించు, కూడా ఉన్న కాళికను కూడా సంహరించు, ఆవిడని మాత్రం సంహరించకు, బంధించి తీసుకురా అని ధూమ్రలోచనుడికి చెప్పాడు. ఆ సాధ్వి సుకుమారి కృషోదరి ప్రయత్నపూర్వకంగా రక్షణీయ, ఇది మాత్రం గుర్తుంచుకో అని చెప్పి పంపించాడు. దాంతో ధూమ్రలోచనుడు పెద్ద సైన్యం తీసుకొని అంబిక మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అంబిక ధూమ్రలోచన సంవాదం. ధూమ్రలోచనుడు ప్రభువుకు ప్రదర్శనం చేసి పాదాలకు నమస్కరించాడు. 20,000 మంది అసాధు రాక్షస సైన్యంతో, చాలా దుర్మార్గులైన సైన్యంతో బయలుదేరాడు. అందమైన ఉద్యానవనంలో విడిది చేసి హాయిగా సంగీతం పాడుకుంటోంది ఆవిడ. అలా సంగీతం పాడుకుంటున్న అంబికాదేవిని దర్శించాడు. ఆ మృగశాభాక్షిని చూడగానే వినయంగా నమస్కరించాడు ధూమ్రలోచనుడు. దేవి,
ధూమ్రలోచనుడు అమ్మవారితో మాట్లాడుతున్నాడు. దేవి, శుంభుడు నీ విరహంతో తప్పిస్తున్నాడు, పరితపిస్తున్నాడు. నీతి తెలిసినవాడు కనుక ముందుగా దూతను పంపించాడు. రసభంగం పనికిరాదు అనే సామోపాయం ప్రయోగించాడు. ఆ దూత నీ నుంచి తిరిగి వచ్చి ఏదేదో చెప్పాడు. మా ప్రభువు ఆశించిన దానికి భిన్నంగా ఉంది నీ సందేశం. అది విన్నాక మరీ కోపం వచ్చింది, దుఃఖం వచ్చింది. నువ్వు కూడా రసమార్గం తెలిసిన దానివి కదా, అందుకని చెప్తున్నాను. శుంభుడు కామమోహితుడై నిన్ను కలవరిస్తున్నాడు. బహుశా నువ్వు నర్మగర్భంగా చెప్పిన దాన్ని దూత సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అనుకుంటున్నాను. ఎవరు నన్ను సంగ్రామంలో చేయిస్తాడో ఆ సమవలుణ్ణే నేను వివాహం చేసుకుంటాను అని నువ్వు కఠినంగా పలికావుట కదా. 2 రకాల సంగ్రామాలు ఉంటాయని వాడికి తెలియదు పాపం, అమాయకుడు. శర సంగ్రామం ఒకటి, స్మర సంగ్రామం ఒకటి. ఈ రెండోది నీ వంటి వామోరులతోనూ, ఆ మొదటిది శత్రువీరులతోనూ సముదాత్త సుందరంగా ఉంటాయి. ఒకటి సుఖప్రదము, రెండోది దుఃఖప్రదము అని అమ్మవారితో అంటున్నాడు. ఓ వరారోహ, నీలాంటి అందగత్తెల మనస్సులు తెలుసుకోవడం అందరికీ సాధ్యం అవుతుందా? మా ప్రభువు వంటి రసికులకే తెలుస్తుంది. అందుకే మహాసైన్యంతో నన్ను పంపించాడు. సగౌరవంగా తీసుకురమ్మన్నాడు. నీ స్మర సంగ్రామ వాంఛ కూడా తీరుస్తాడు. త్రిలోకాధిపతి అయిన శుంభుడికి పట్టమహిషివై మహాభోగాలను అనుభవించు. నువ్వు కోరుకున్న సంగ్రామంలో అతడు నిన్ను జయిస్తాడు. బాణ విద్యలోనే కాదు, పుష్పబాణ విద్యలోనూ మంచి నేర్పరి మా ప్రభువు. నువ్వు చిత్ర విచిత్రంగా హావభావాలను ప్రదర్శిస్తే అతడు కూడా సమస్థాయిలో భావాలను ప్రకటిస్తాడు. ఆ సంగ్రామంలో ఇదిగో ఈ కాళిక ఉందే మీకు సర్వసాక్షి అవుతుంది. సేన మందిరంలో సుఖశయ్య మీద నీతో సంగ్రామం చేసి నిన్ను ఓడిస్తాడు. నఖక్షతాలతో నీ శరీరం నిండా, దంతక్షతాలతో నీ అధరం మీద రక్తం చిందిస్తాడు. ఆ రూపంలో నిన్ను చూసి మా ప్రభువు పరవశుడవుతాడు, నీకు వివసుడవుతాడు. ఓ మాననీయమణి, మృదువుగా చెప్పాను, హితవుగా చెప్పాను. మా దానవ గణాధ్యక్షుడి అభ్యర్థనను మన్నించు. అస్త్రశస్త్రాలతో యుద్ధం కోరుకునే వాళ్ళు వట్టి మందభాగ్య శిఖామణులు. దానికి నువ్వు తగవు, అది నీకొద్దు. నువ్వు సరతవల్లభవు. నీ మృదువైన పాదతాడనంతో మా ప్రభువును పులకింపజేసి శోకరహితత్వం కలిగించు. మద్యం పుక్కిట బట్టి చిలకరించి వకుళత్వం కురవకత్వం ప్రసాదించు. అశోకం కురు రాజానం పాదాఘాత వికాసితం వకుళం సీధు సేకేన తథా కురవకం కురు అని. ఇదివరకు రోజుల్లో పద్మిని జాతి స్త్రీలు పారాణి దిద్దుకున్న పాదంతో అశోక వృక్షాన్ని తన్నించేవాళ్ళు. అలా తాకితే మద్యం పొక్కిట బట్టి సీధువుగా చిలకరిస్తే పొగడి చెట్టు, గోరింటి చెట్టు కుసుమిస్తాయని, అశోక వృక్షం పుష్పిస్తుందని దోహద క్రియలు అంటారు వీటిని. ఇది వరకు రోజుల్లో అవి ప్రసిద్ధాలు. అది చెప్తున్నాడు ఇక్కడ ధూమ్రలోచనుడు. ధూమ్రలోచనుడు ప్రసంగానికి అంబికాదేవి సమాధానం చెప్పలేదు, మౌనంగా ఉండిపోయింది. కానీ కాళికాదేవి కల్పించుకుంది, ఘాటుగా బదులు పలికింది. ఛీ జాల్యుడా, విదూషకుడిలాగా, నటుడిలాగా మాట్లాడుతున్నావు. మధురంగా మాట్లాడుతూ వృధా మనోరథాలు నెవరేస్తున్నావు. సేనా సహితుడవై వచ్చావు, ఆ దుర్మార్గుడు పంపితే వచ్చావు. యుద్ధం చేయి, వ్యర్థాలాపాలు చాలించు. శరాఘాతాలతో శుంభ నిశుంభులను సంహరించి ఇంకా నీలాంటి నీచులందరినీ మట్టుబెట్టి అంబికాదేవి తన నిలయానికి వెళ్తుంది. ఈ జగన్మోహినితో మీ మందమతికి వివాహమా? సింహిక ఎంత కామార్త అయితే మాత్రం నక్కను వరిస్తుందా? ఆడ ఏనుగు గాడిదను కోరుతుందా? ధూర్తుడా, వెళ్ళు, శుంభ నిశుంభులకు నా మాటగా చెప్పు, యుద్ధానికి రమ్మను, లేదంటే శరణు వేడుకోమను, పాతాళంలో దాక్కోమను అంది కాళిక. ఈ మాటలు ధూమ్రలోచనల్లో కోపాగ్నిని రగిల్చాయి. కురూపి కాళిక నల్లగా ఉంటుంది కదా, ముందు నిన్ను సంహరించి తర్వాత ఈ అంబికను బంధించి మా ప్రభు సన్నిధికి తీసుకెళ్తాను. కానీ రసభంగం అవుతుందని భయపడుతున్నాను, లేదంటే ఈ పాటికే ఈ పని చేసుండేవాణ్ణి అని గర్జించాడు ధూమ్రలోచనుడు.
మందమతి, ధనుష్మంతుడు ఎవడు ఇలా సంశయించడు. అశక్తుడవై నిన్ను నువ్వు పొగుడుకుంటున్నావు. సామర్థ్యమే ఉంటే ధనస్సు ఎక్కుపెట్టు, శరం సంధించు, సరాసరి యమలోకానికి పోదువు గాని అంది కాళిక. కాళికాదేవి ఆగ్రహోదగ్రంగా మాట్లాడేసరికి ధూమ్రలోచనుడు ధనస్సు ఎక్కుపెట్టాడు. శరవర్షం కురిపించాడు. ఆకాశంలో అదృశ్య రూపులై విమానాలలో కూర్చుని తిలకిస్తున్న దేవతలు కాళికను జయ జయ ధ్వానాలతో స్తుతించారు. కాళిక ధూమ్రలోచనుడిపై ధీటుగా బాణాలు కురిపించింది. వివిధ ఆయుధాలతో ఘోరంగా యుద్ధం జరిగింది. ధూమ్రలోచనుడి రథానికి పూంచిన గాడిదలను కాళిక ముందుగా సంహరించింది. తీవ్ర బాణాలతో రథాన్ని ముక్కలు చేసేసింది. విజయ గర్వంతో వికటాట్టహాసం చేసింది. ఇంతలోకి వాడు మరో రథాన్ని అధిరోహించి క్రోధంతో భగభగలాడుతూ చురకత్తులు విసిరాడు. కాళికాదేవి వాటన్నింటినీ మధ్యలోనే ఖండించి అతడి రథానికి ఇరువైపులా రక్షకులుగా ఉన్న రాక్షసులను సంహరించింది. సూతుడిని గాడిదలను మట్టుబెట్టింది. వాడి ధనస్సును విరిచేసింది. దిక్కులు పిక్కటిల్లేలాగా శంఖనాదం చేసింది. ధూమ్రలోచనుడు సర్వలోహమయమైన పరిఘను స్వీకరించి కాలయముడిలాగా కాళికాదేవిపైకి లంఘించాడు. కురూపి, కలహప్రియ, ఇప్పుడే నీ అంత చూస్తాను అంటూ దూసుకు వచ్చాడు. కాళికాదేవి క్రోధ తామ్రాక్షి అయి హుంకరించింది. ధూమ్రలోచనుడు ఆ హుంకారానికి భస్మం అయిపోయాడు. రాక్షస సైనికులు భయ విహ్వలులై పలాయనం చిత్తగించారు. దేవతలు ఆనందం పట్టలేక కాళికాదేవి మీద పుష్పవర్షం కురిపించారు. ఆ క్షణంలో రణరంగం భీకరంగా ఉంది. రాక్షసుల కళేబరాలు, గాడిదల శవాలు, తెగిపడిన అవయవాలు, మాంసం ముద్దలు, రక్త ప్రవాహాలు, కాకులు, గద్దలు, డేగలు, రాబందులు, నక్కలు కలహించుకుంటున్న కోలాహలం. కాళిక, అంబికలు ఆ ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళి అల్లంత దూరాన మరొక సమతలంలో విడిచేసి విజయ సూచకంగా శంఖనాదం చేశారు. అది శుంభుడి నివాస మందిరంలో ప్రతిధ్వనించింది. సోదరులిద్దరూ యువతలకు వచ్చి చూశారు. శుంభుడు, నిశుంభుడు క్షతగాత్రులై తిరిగి వస్తున్న దానవ సైనికులు కనిపించారు. కొందరిని మంచాల మీద మోసుకొస్తున్నారు. ధూమ్రలోచనుడు కనిపించలేదు. ఏమయ్యాడు? అంబికను తీసుకురాలేదా ఇంకా అని సేవకులను ప్రశ్నించాడు. సేవకులు భయపడుతూ జరిగిన సంగతి వివరించారు. వినిపిస్తున్నది అంబికా శంఖనాదం. కాళికాదేవి ధూమ్రలోచనుడిని కడతీర్చింది. మిగిలిన వాళ్ళందరినీ సింహం పొట్టన పెట్టుకుంది. దేవతలు పుష్పవృష్టి కురిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే మనకేదో మహా ఉపద్రవము వచ్చినట్టు కనబడుతోంది. జయించడం కష్టం అనిపిస్తోంది ప్రభు. మంత్రులతో చర్చించండి. ఒంటరిగా వచ్చిన ఆడది ఇంత చేసిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఏ సైన్యమో లేదు, ఏ సహాయమో లేదు. నిర్భయంగా నిలబడి యుద్ధం చేస్తోంది. మిమ్మల్ని కయ్యానికి రమ్మని కవ్విస్తోంది. సింహం మీద కూర్చోవడం ఏంటో విడ్డూరంగా ఉంది. దానవనాథ, సంధి చేసుకోవడమో యుద్ధానికి దిగడమా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బాగా ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి. దాని ప్రకారం మా రాక్షస వీరులం అందరము నడుచుకుంటాం. ఆవిడ దగ్గర సైన్యం లేదు, కానీ దేవతలంతా అటువైపు ఉన్నట్టే. సమయం వస్తే బయటపడతారు. హరిహరులు కూడా రంగంలోకి దిగుతారు. దిక్పాలకులు సేనా సమేతులై ఆకాశంలో అదృశ్య రూపాల్లో సర్వసన్నద్ధంగా ఉన్నారని తెలిసింది. గంధర్వ, కిన్నర, మానవ జాతులంతా అవసరాన్ని బట్టి నడుం బిగిస్తారు. మా బుద్ధికే ఇవన్నీ తెలుస్తున్నాయి. కాళికాదేవిని చూస్తుంటే ఆవిడికి అసలు ఎవరి సహాయమో అవసరం లేదు అనిపిస్తోంది. కేవలం హుంకారంతో ధూమ్రలోచనుణ్ణి భస్మం చేసింది. ఈ చరాచర జగత్తునంతటిని చిటికలో భస్మం చేయగలదు. మరి మన దానవ సమూహం ఏపాటి? మహాప్రభో, మీకు కోపం వస్తే రావచ్చు, కానీ నీ అనుయాయులుగా ఇది మా కర్తవ్యం. హితాన్ని, సత్యాన్ని మితంగా అయినా చెప్పడం మా ధర్మం కనుక సాహసించి మనవి చేశాం. మీకు ఏది తోస్తే అది చేయండి, ఆజ్ఞాపించండి అన్నారు సేవకులు.
సేవకుల మాటలు శాంతంగానే ఆలకించాడు శుంభుడు. సోదరుణ్ణి తీసుకుని రహస్య మందిరంలోకి ప్రవేశించాడు. తమ్ముడు ధూమ్రలోచనుడు మహావీరుడు. క్షణంలో బూడిదైపోయాడు. సైనికులు బుగ్గైపోయారు. మదగర్వంతో ఆ మహాతల్లి శంఖనాదం చేస్తోంది. కాలగతి ఏ నిమిషానికి ఎలా మారుతుందో జ్ఞానులకైనా తెలియదు కదా. గడ్డిపోచ ఒక వజ్రాయుధం కావచ్చు, ఒక వజ్రాయుధం గడ్డి పరక అయిపోవచ్చు. దైవం అనుకూలించకపోతే బలవంతుడు బలహీనుడవుతాడు. కాలగతి దైవగతి అలాంటివి కదా సోదరా. అందుకని నిన్ను సలహా అడుగుతున్నాను, ఏం చేద్దాం చెప్పు. అంబికాదేవి మనకు దక్కుతుంది అనే మాట కల్లా, అది వదిలే. యుద్ధానికి దిగడమా, పారిపోవడమా, ఇది ప్రశ్న. త్వరగా తేల్చి చెప్పు. నువ్వు వయస్సులో నాకంటే చిన్నవాడివైనా సంకట పరిస్థితుల్లో నీ బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. సలహా చెప్పడంలో పెద్దవాడివే. నువ్వు ఎలా అంటే అలా చేద్దాం అన్నాడు శుంభుడు. అప్పుడు నిశంభుడు సమాధానం చెప్తున్నాడు. ఓ అన్నయ్య, పలాయనం మనకు యుక్తం కాదు. మనం రాక్షసులం. దుర్గాలలో తలదాచుకోవడము సమంజసం కాదు. యుద్ధమే శ్రేయస్కరం, అదే కర్తవ్యం. సేనా సమేతుడనై నేనే వెళ్తాను. ఆ అబలను సంహరించి వస్తాను. దైవం ప్రతికూలించి జరగరాంది జరిగితే అప్పుడు నువ్వు మరోసారి బాగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంది కానీ అంటే. అప్పుడు శుంభుడు అన్నాడు, అయితే తమ్ముడు నిశుంభ, ముందు నువ్వెళ్ళక్కర్లేదు, నువ్వుండు. చండాసురుడు ముండాసురుడు ఉన్నారు కదా, వాళ్ళను పంపిద్దాం. కుందేలను పట్టుకోవడానికి ఏనుగును పంపించకూడదు కదా. చండముండులు మహావీరులు కదా, కాళిక అంబికలకు వాళ్ళు సరిపోతారు అని శుంభుడు నిశుంభుడితో అన్నాడు. సంభాషణ ముగించి శుంభ నిశంభులు రహస్య మందిరం నుంచి యువతలకు వచ్చారు. వస్తూనే చండముండులను పిలిపించారు. యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞాపించారు. సర్వసేనా సమేతులై సర్వాయుధ సన్నిధులై తరలి వెళ్ళండి. మదగర్వితులైన ఆ సిగ్గులేని ఆడవాళ్ళని ఇద్దరిని సంహరించి రండి. ఎవరిని ప్రాణాలతో పట్టి బంధించి తీసుకురావాల్సిన అవసరం లేదు. అలాంటి ప్రయత్నం ఏమీ చేయకండి. నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టి రండి అని చండముండాసురులను పంపించారు. చండముండాసురుల సంహారం, అమ్మవారు చేసిన సంహారం, ఆ గాథ వచ్చే సంచికలో చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంత యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః.